తెలంగాణలో చలి చంపేస్తోంది. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా చలి తీవ్రత మరింత పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువ కానున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. ముఖ్యంగా చలి తీవ్రత ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికంగా కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో పలు జిల్లాల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. ఇక్కడ కనిష్టంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 4 రోజులు తీవ్ర చలిగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తూ పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరంభీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్. ఇదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏదైతే అతి స్వల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ తో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ చలి ప్రభావం తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 8.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 9.7 కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా రాష్ట్రంలోనే నమోదైనట్లు కూడా ఏదైతే వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కూడా గత 4 రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలిగాలులు వీస్తుండడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెదక్ 11 డిగ్రీలు, అదేవిధంగా కూడా హన్మకొండలో 12, పటాన్ చెరువులో 12.6 డిగ్రీలుగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుగా కూడా నిజామాబాద్ లో కూడా 14.8, అదేవిధంగా దుండిగల్లో 15.8 డిగ్రీలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయితేనే ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే చలి ప్రభావాన్ని కూడా ఇటు స్టూడెంట్స్ ఏదైతే విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులు ఉన్నారో చలిలో స్నానం చేయడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా చలి మంచు ఏదైతే రాత్రిపూట మంచు కురుస్తుండడంతో పాటు ఉదయం పూట కూడా రహదారులన్నీ కూడా పొగ మంచుతో నిండిపోవడంతో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉదయం 9 దాటితే గానీ ఏదైతే కొంచెం ఏదైతే పొగ మంచు తగ్గేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు కావచ్చు, వాతావరణ ఏదైతే డాక్టర్స్ కూడా పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్ని దుస్తులు ధరించాలి. అత్యవసరం ఏదైతే తప్పనిసరి అయితేనే కూడా ఇళ్ళ నుంచి బయటికి రావాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. మరో 3 రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 5 నుంచి 7 గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే కూడా ఇటు ప్రభుత్వం అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదైతే శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వారు ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్ని దుస్తులు ధరించి వేడి ప్రాంతంలో ఉండాలంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరో 4 రోజుల పాటు కూడా ఏదైతే అత్యల్ప ఉష్ణోగ్రతలు అది రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న నేపథ్యంలో నమోదుగానున్న నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కూడా ఇటు అధికారులు, వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. అనిల్. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.